ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దివాకర్, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ప్రెస్ మీట్. పోలీసు ఆధీనంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయం రామప్ప సరస్సు ఈ నెల 14 నుంచి ప్రపంచ సుందరీమణుల రామప్పకు రానున్న నేపథ్యంలో పలు కీలక ఆంక్షలు. ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 15వ తేదీ 10 గంటల వరకు భక్తులకు, పర్యాటకులకు ఎలాంటి అనుమతులు లేవు. రామప్ప గుడి సరస్సు చుట్టూ 5 కిలోమీటర్ల వరకు ఎలాంటి డ్రోన్ కెమెరాలు వాడకూడదు. ఎలాంటి షూటింగ్స్కి అనుమతులు లేవు. రామప్ప దేవాలయానికి వస్తున్న భక్తులు అధికారులకు సహకరించాలి. మే 14th రోజు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ములుగు జిల్లా రామప్ప టెంపుల్ విజిట్కి రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 35+ కంట్రీస్ నుంచి కంటెస్టెంట్స్ వస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్. సో దీన్ని బట్టి చాలా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాన్వాయ్ కానీ ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా, పబ్లిక్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సీసీటీవీస్ అదనపు ఇన్స్టాలేషన్ చేస్తూ, సో సెక్యూరిటీ మెజర్స్ అంతా చాలా ప్రాపర్గా ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ 1000 పోలీస్ పర్సనల్ని డిప్లాయ్ చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేసి రిహర్సల్స్ కూడా చేసుకోవడం జరిగింది. సో నేను కానీ కలెక్టర్ గారు పర్సనల్లీ టెంపుల్ విజిట్ చేసి అక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ కావాలి, వచ్చిన కంటెస్టెంట్స్కి కంఫర్టబుల్గా ఉండే విధంగా, ఈవెంట్ చాలా స్మూత్ఫుల్గా అయ్యే విధంగా ఏ విధంగా మెజర్స్ తీసుకోవాలని దానిపైన అన్ని అధికారులు, ఈవెన్ జాయింట్ మీటింగ్ కూడా తీసుకున్నాము. ఇక్కడ కలెక్టరేట్లో 2 మీటింగ్స్ కూడా తీసుకొని కోఆర్డినేషన్తో ఈవెంట్ సక్సెస్ఫుల్గా అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. సో దీంట్లో భాగంగానే ఈరోజు కూడా మీడియా మిత్రులకి వాళ్ళ కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళ నుంచి కొన్ని సజెషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో వీ రిక్వెస్ట్ ద పబ్లిక్ అండ్ ఆల్సో ద మీడియా ఆల్సో టు ఎక్స్టెండ్ దేర్ కంప్లీట్ సపోర్ట్ ఇన్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ ఏదైతే 14th మే రామప్పలో జరుగుతుందో దాని గురించి కొన్ని సూచనలు, సలహాలు, దాని గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది. మనము కీలకంగా ఏం చెప్పదలుచుకుంటున్నామంటే, మొదటిది ఆ రోజు రామప్ప ప్రాంగణం ఇంక్లూడింగ్ హరిత హోటల్ అండ్ బోటింగ్ ఏరియా కంప్లీట్లీ టూరిస్ట్స్కి క్లోజ్ ఉంటుంది. ఎవరికి అలో అనేది లేదు. తర్వాత ఆ ఊర్లో పాలంపేట్ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో అక్కడ ఆ ఆర్చ్ నుంచి మధ్యాహ్నం 2 o'clock నుంచి అక్కడ యాక్సెస్ కంట్రోల్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. ఓన్లీ అథరైజ్డ్ పర్సనల్ ఓన్లీ క్యాన్ ఎంటర్ దట్ ప్రమిసెస్. తర్వాత మూడోది, మనకి ఆ ఎంటైర్ ఏరియాలో నో డ్రోన్ ఫ్లయింగ్ జోన్ ఏరియాగా డిక్లేర్ చేస్తూ ఒక ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అరౌండ్ 5 kilometer రేడియస్ ఆఫ్ రామప్ప టెంపుల్. దాని తర్వాత కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, ఇదొక చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ మనకి జరుగుతుంది. తెలంగాణ కల్చర్, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఫుడ్ ప్రతి ఒక్కటిని మనము ప్రతిబింబించే, మనము ఇంటర్నేషనల్ స్థాయికి ఎక్స్పోజ్ చేసే ఒక అవకాశం. కాబట్టి దీంట్లో కేవలం అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచే కాకుండా ప్రజల నుంచి, పాత్రికేయ మిత్రుల నుంచి కూడా మనకి 100% కోఆపరేషన్ ఇవ్వాలని అందరినీ మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.